ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో మైనింగ్ శాఖ ఏడీ కార్యాలయం వద్ద సిలికా శాండ్ వెల్ఫేర్ అసోసియేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. మైనింగ్ మీద ఆధారపడ్డ వేలాది కార్మిక కుటుంబాలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. డీలర్లు సైతం నష్టాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరితగతిన సిలికా, క్వార్ట్జ్, మినరల్స్ మైనింగ్ కార్యకలాపాల్ని పునరుద్ధరించాలని కోరారు. 3 నెలలుగా మా ఎండిఎల్స్ మొత్తాన్ని ఎండిఎల్ సైట్ని ఆఫ్ చేస్తున్నారు. 4 నెలలు పూర్తి 3 నెలలు పూర్తి 4 నెలలు పెట్టేసింది. మేము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా బాధపడ్డాం. ఈ ప్రభుత్వం వస్తే మేమేదో హ్యాపీగా ఉంటాం అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వెబ్సైట్ని ఆపేసింది. దీనివల్ల ఏమైందంటే మేము కొనుగోలు చేసుకున్న మెట్లు కూడా అమ్ముకోలేక ఆ కొనుగోలు చేసిన మెట్లు గాలికి ఎండకి కొట్టుకుపోతూ ఉంది, వర్షానికి కరిగిపోతూ ఉంది. మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. మా వ్యవస్థ మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు పోతున్నాయి. ఈ వేల కుటుంబాలు మొత్తం రోడ్డును పడ్డాయి. ప్లస్ మా పరిస్థితి రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది. కొన్ని కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సిలికా శాండ్ వ్యవస్థ మీద ఆధారపడి, మైనింగ్ వ్యవస్థ మీద ఆధారపడి మన రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఈ బాధని, మా బాధని, ఇండస్ట్రీస్ బాధని సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలని సగం ప్రయత్నం చేశాము. కానీ మా వల్ల అయితే కాలేదు. కానీ మా మినిస్టర్ గారు కలిసాము. మినిస్టర్ గారు కూడా చూస్తాం అంటున్నారు. అయినా కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. దయచేసి మా ఎండిఎల్స్ని ఓపెన్ చేస్తే ముందు మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ ఏ పాలసీ పెట్టినా మేము స్వాగతిస్తాం. కానీ ప్రస్తుతానికి మేము కొనుగోలు చేసుకున్న మెటీరియల్ని, సిలికా శాండ్ కానీ మా వాళ్ళు క్వార్ట్జ్ని కానీ అమ్ముకునే వెసులుబాటు కల్పించండి. ఎందుకంటే మొత్తం ఆస్తులు ఇది అన్ని కుదవబెట్టుకునే వస్తువులు వ్యాపారాలు చేస్తాం.